నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మెట్ట ప్రాంత కాపు సేవా సమితి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ఈ నెల 24న కాపు వన సమారాధన ఏర్పాట్లను పర్యవేక్షించిన సమితి సభ్యులు. జంగారెడ్డిగూడెంలో బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు చేసిన డిఎస్పీ రవిచంద్ర. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ సూచన. జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహణ, ర్యాలీ నిర్వహించిన కార్మికులు. జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంతం కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన జరగబోయే కాపు వన సమారాధనను విజయవంతం చేయాలని సమితి సభ్యులు కోరారు. పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న నెల్లూరి వీరయ్య, గంట రమాదేవి మామిడి తోటలో జరుగుతున్న కాపు వన సమారాధన ఏర్పాట్లను శనివారం సమితి సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో కలిసి రావూరి కృష్ణ మీడియాతో మాట్లాడారు. గత 12 సంవత్సరాలుగా మెట్ట ప్రాంతం కాపు సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కావున కాపు కులస్తులు ఈ వన సమారాధనలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాకారపు కృష్ణ, మల్లాబత్తుల మునేశ్వరరావు, మద్దాల ప్రసాద్, చింతల నాని, పాములపర్తి శ్రీనివాస్, సంకు ప్రభాకర్రావు, పసుపులేటి వెంకటేశ్వరరావు, మాయిరెడ్డి పవన్, పసుపులేటి శ్రీకుమార్, ఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంత కాపులకి, కాపు సోదరులకి, కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క కాపు వనభోజనాల కార్యక్రమం మరి రేపు ఆదివారం కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. నెల్లూరు ఏరయ్య గారు, రామాదేవి గారి తోటలో మరి ఈ కార్యక్రమానికి మరి మెట్ట ప్రాంతం మన కాపులందరూ కూడా, సోదరులు సోదరీమణులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలాగే కార్తీక మాసం వనభోజనాలు స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా ఆనందించాలని మన మెట్ట ప్రాంత కాపులు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. మరి ఈ కార్యక్రమానికి మెట్ట ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరు ఇచ్చేసి పిల్లలందరూ కూడా యాక్టివిటీస్గా పాల్గొనటానికి వారికి కావాల్సిన ఆటల పాటలు కూడా పెట్టాం కనుక వాటిల్లో కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. కాపు సోదరిమణులు ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం ఎలా జరుగుతున్నాయో మహోత్సవాలు, అందులో భాగంగా మరలా రేపు ఆదివారం అంటే 24వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అది ఎప్పుడు వచ్చే వాళ్ళందరికీ కూడా చిన్న అడ్రస్ మార్పు ఏంటంటే, అదే ఇది గతంలో వచ్చే ప్లేస్కి ముందుకి కొంచెం ఎదరికి వేగవరం వైపు రిలయన్స్ బంక్ ఉన్నది, దాని ఆపోజిట్లో అనేక బ్యానర్లు కట్టి ఉంటాయి. అక్కడ పార్కింగ్ వెహికల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అది చూసుకొని రావచ్చు. 9 గంటల నుంచి కార్యక్రమాలు ప్లాన్ చేశారు కమిటీ అంతా. అలాగే తప్పకుండా రావాలని సోదరులు కోరుతున్నాను. మన కుటుంబంలో ఒక వేదికగా కార్యక్రమంగా తీసుకొని మీరు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. అందులో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం, ఆటపాటలు కూడా అరేంజ్ చేసాం కానీ తప్పనిసరిగా మీరు రావాల్సిందిగా నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. సైబర్ నేరాల బారిన పడకుండా సీనియర్ సిటిజన్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏలూరు రోడ్లో ఉన్న ఒక తోటలో బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కార్తీక వన సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అదేవిధంగా రోడ్డు దొంగతనాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో పలు సూచనలు చేశారు. తగు జాగ్రత్తలు వహిస్తూ అప్రమత్తంగా ఉంటే నేరాల బారిన పడకుండా ఎవరిని వారు కాపాడుకోవచ్చని సూచించారు. అనంతరం డీఎస్పీని సంఘ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామచంద్రరావు, జంగారెడ్డిగూడెం యూనిట్ అధ్యక్షులు కె కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి
డి కేదారేశ్వర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి బి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె త్రినాథరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రాధాకృష్ణ, కె బాలకృష్ణ, కె త్రివిక్రమరావు, కె ఆంజనేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. మీకు ఆ పుణ్యం ఉంటుంది అని చెప్పి ఒక స్కానర్ కూడా పెడుతున్నాడు. ఏ వ్యక్తికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కానీ పాస్బుక్ నంబర్ కానీ అలాగే ఓటీపీలు కానీ ఇవి ఏవి కూడా ఎవ్వరికి షేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఎవరికి చేయొద్దు. ఏ అధికారి కూడా భారతదేశంలో మిమ్మల్ని అలాగా అడిగే పరిస్థితి లేదు. ఏ బ్యాంకు కూడా మిమ్మల్ని ఇవి పంపించడని అడగదు. మీ బ్యాంకులో ఏదైనా పనులు ఉంటే నేరుగా బ్యాంకుకి వెళ్ళి మేనేజర్తో మాట్లాడుకొని అక్కడ చేసుకోండి. అంతే తప్ప బ్యాంకులో ఏదో లింక్ వచ్చింది, మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది, ఈ లింక్ నొక్కి మీరు అకౌంట్ ఎక్స్టెన్షన్ చేసుకోండి అని అంటాడు. లింక్ నొక్కితే ఇంకా అదే ఆ రోజే మన అకౌంట్లో ఉన్న డబ్బులు అన్నిటికీ ఎక్స్టెండ్ అయిపోతాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇన్ని జరిగినా కూడా ఒక్కోసారి మోసపోవడం జరుగుతుంది, మన డబ్బులు పోవడం జరుగుతుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక స్కీమ్ మొదలుపెట్టారు. మనం కనుక డబ్బులు పోయిన వెంటనే 1930 ఈ నంబర్కి కనుక మనం ఫోన్ చేసి మన పేరు నమోదు చేసి రిజిస్టర్ చేసినట్లయితే మన డబ్బులు ఎక్కడికి వెళ్ళినా కూడా వెంటనే సీజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మనుష్య సంచారం లేని బజారులో మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. అలా మెయిన్ రోడ్ల మీద జరిగేటప్పుడు మెయిన్ రోడ్డు మీద ఇలాంటివి జరగవు. ఎవరు లేని దగ్గర మనం ఒక్కళ్ళమే ఉన్న దగ్గర మాత్రం ఇట్లాంటివి మన మీద దాడి జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద కూడా ముందస్తుగా చర్య తీసుకొని మనం జాగ్రత్తలో ఉంటే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా విద్యుత్ను డబ్బును ఆదా చేసుకోవచ్చని విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. కావున ఈ పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జంగారెడ్డిగూడెంలోని విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో శనివారం ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం యొక్క ఉపయోగాలను వివరించారు. అంతేకాకుండా ఈ పథకాన్ని ఏ విధంగా పొందాలో తెలిపారు. ఈ పథకం ద్వారా విద్యుత్ ఆదా చేయడంతో పాటు డబ్బును కూడా ఆదా చేయవచ్చన్నారు. కావున ఈ పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పిఎం సూర్యఘర్ పథకం అన్నది ఒక అద్భుతమైనటువంటి పథకం. డొమెస్టిక్ వినియోగదారులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. మనకి రూఫ్ టాప్ అవైలబుల్గా ఉన్నటువంటి వాళ్ళు అందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రతి 100 చదరపు అడుగులకి 1 కిలోవాట్ చొప్పున మనం ఆ స్పేస్ కనుక ఉన్నట్లయితే రూఫ్ అవైల్ చేసుకోవచ్చు. ఈ యొక్క పథకంలో ప్రతి 1 కిలోవాట్కి మనకి వాళ్ళు ఆ ప్యానల్ యొక్క కంపెనీ ప్రకారం ఒక 70,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే దానికి గవర్నమెంట్ ద్వారా ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ జరుగుతుందో జరిగినటువంటి 1 మంత్ లోపలనే ప్రతి మొదటి 1 కిలోవాట్కి 30,000 మనకి వాళ్ళ అకౌంట్కే రిఫండ్ వస్తుంది బెనిఫిషరీకి. దీనివల్ల అలాగే అప్ టు 3 కిలోవాట్ వరకు అయితే 78,000 వరకు వాళ్ళకి బెనిఫిట్ అనేది వస్తుంది. ఒక స్తోమతను బట్టి ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ రూఫ్ టాప్ అవైలబిలిటీని బట్టి ఒక 2 to 3 కిలోవాట్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే వాళ్ళు కట్టేటువంటి రెగ్యులర్ బిల్లులో కూడాను ఆదా అవుతుంది. మనకి హైయర్ టారిఫ్లో 400 యూనిట్లు అలాగే 400 యూనిట్ల పైన గృహ వినియోగదారులు వాడుకున్నట్లయితే వాళ్ళకి ₹9.75 వరకు యూనిట్ రేట్ ఉంది. వాళ్ళకి ఆ విద్యుత్ బిల్లులో కూడా వాళ్ళకి అందులో పొదుపు వచ్చి తక్కువ బిల్లు కడతారు. అలాగే ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్కి ఇన్స్టాలేషన్కి అయ్యేటువంటి ఛార్జెస్ వీళ్ళు వెండర్ దగ్గర ప్యానల్ అవి కొనుక్కోవాలంటే మనకి బ్యాంక్ నుంచి కూడా వాళ్ళు రుణ సదుపాయం ఉంది. వాళ్ళు బ్యాంకర్స్ కూడా ముందుకు వచ్చారు. అలాగే మనకి ఈపీడీసీఎల్లో రిజిస్టర్డ్ వెండర్స్ ఉన్నారు. వెబ్సైట్లో ఆ వెండర్స్ లిస్ట్ ఉంటుంది. అది వాళ్ళు అందులో చూసుకుని ముందుకు ప్రొసీడ్ అయితే ఈ యొక్క
అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. తద్వారా గ్రిడ్ మీద భారం లేకుండా చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఇది చక్కటి అవకాశం. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మన యొక్క ఈ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని వినియోగదారులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం అనేది. మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా జనరల్ బాడీ సమావేశం శనివారం జంగారెడ్డిగూడెంలో జరిగింది. ఈ సమావేశాన్ని పురస్కరించుకుని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి లయన్స్ క్లబ్ భవనం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె విఘ్నేష్లతో కలిసి సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఈ సమస్యలను పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనరల్ బాడీ సమావేశం తీర్మానం మేరకు రాబోయే రోజుల్లో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జనరల్ బాడీ సమావేశం ఇవాళ జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉంది. ఈ జనరల్ బాడీ సందర్భంగా కార్మిక వర్గ సమస్యలు, జిల్లాలో తిష్టవేసినటువంటి సమస్యల పైన భవిష్యత్ పోరాటాలకు ఈ జనరల్ బాడీ సమావేశం అనేటువంటిది తీసుకుంటుందని చెప్పేసి భవిష్యత్ కార్యక్రమాలని ఆశిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు పూర్తి అయినా కానీ ఇంతవరకు మున్సిపల్ కార్మికుల సమస్యలపై మంత్రి నారాయణ గారు కనీసం పిలిచి మాట్లాడుతున్నటువంటి దాఖలాలు లేవు. ఇవాళ చాలని వేతనాలతో ఇంజనీరింగ్ సిబ్బంది అనేటువంటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. సంక్షేమ పథకాలు అసలు రానటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వమైనా వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే జనాభాకు అనుగుణంగా జంగారెడ్డిగూడెం కానీ, చింతలపూడి కానీ, లేకపోతే న్యూజివీడు కానీ, ఏలూరు ప్రాంతాలలో కానీ ఈ ప్రాంతాలలో కార్మికుల శాతాన్ని లేకపోవడం మూలంగా శ్రమకు తగ్గ వేతనాలు అనేటువంటివి అందకపోవడం, శ్రమభారం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఇంకా ఇప్పటికీ క్యాజువల్ లీవ్స్ అందనటువంటి ప్రాంతం జంగారెడ్డిగూడెంగా ఉందంటే అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దీనిపైన ఆర్డీ గారు దృష్టి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఏలూరు జిల్లా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరుగుతూ ఉంది. మున్సిపల్ వర్కర్స్ వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తూ ఉంటారు పొద్దున్నే లేచి గ్రామాలని, పట్టణాలని. అయితే వాళ్ళకి మాత్రం చాలీచాలని వేతనాలు, వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా అట్లానే ఉంటున్నాయి ఏ ప్రభుత్వాలు మారినా. ఈనాడు మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పెరిగిన జనాభా ప్రాతిపదికన వాళ్ళ ఉద్యోగ ఇది కూడా పెంచాలి మెంబర్స్ని. ఈనాడు ఇక్కడ 110 మందో ఎంతమందో పనిచేస్తూ ఉన్నారు ఏలూరు జంగారెడ్డిగూడెంలో. ఏలూరులో వచ్చి 400 మంది ఉంటే గతంలో 7 పంచాయతీలు కలపడం వల్ల పెరిగినాయి 800 మంది ఉన్నారు. అక్కడ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి ఉంది. పారిశుద్ధ్య కార్మికుల్ని పెంచాలి, దాంతోపాటు వాళ్ళ జీతాలు పెరిగేటటువంటి పరిస్థితి ఉండాలి. ఈ రోజున మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా జనరల్ బాడీ సమావేశం ఈరోజు జంగారెడ్డిగూడెం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మరి గత ప్రభుత్వ టైంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలతో ఇంకా దీర్ఘకాల సమస్యలు పరిష్కరింపబడకుండానే ఉన్నారు. మరి దాంట్లో భాగంగా ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, పర్మనెంట్ చేస్తామని, అలాగే మినిమం స్కేల్ ఇస్తామని చెప్పేసి, మౌలిక సదుపాయాలు ఇస్తామని చెప్పేసి, మరి ఇల్లు స్థలాలు కానీ అది ఇంక ఏదైనప్పటికీ కూడా సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఈ మహాకూటమి వచ్చిన తర్వాత మరి రామారామి 100 రోజులు గడిచిన తర్వాత కూడా మున్సిపల్ కార్మికుల గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరం. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తారని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ తెలిపారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా జనరల్ బాడీ సమావేశం శనివారం జంగారెడ్డిగూడెంలో జరిగింది. దీనిని పురస్కరించుకుని కార్మికుల సమస్యలను వివరిస్తూ కమిషనర్కు యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యూనియన్ ప్రతినిధులు తెలిపిన సమస్యలను ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఎవరైతే మన యూనియన్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ పారిశుద్ధ్య కార్మికులకు మరియు ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించిన కొన్ని సమస్యలు మా ముందు ఉంచడం జరిగింది. ఇవన్నీ సాధ్యమైనంత వరకు ఎంత వీలైతే తొందరగా పరిష్కరిస్తామని వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటిగుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ యూనియన్ కృషి చేస్తుందని సిఐటియు నాయకులు బి సోమయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని 27 మంది పారిశుద్ధ్య కార్మికులు సిఐటియులో చేరారు. వీరిని సిఐటియు నాయకులు ఎస్కే సుభాషినితో కలిసి సోమయ్య యూనియన్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తమ యూనియన్ కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి కార్మికుల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కోట దయామణి, గంగుల మేరీ, పి శ్రీను, బొక్కినాల చెల్లాలు, గంజి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. పొగాకు పంటలో నియంత్రణ పాటించి లాభసాటి అయిన ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొగాకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో జరిగిన చర్చా వేదికలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే పొగాకు మూలంగా కలిగే రుగ్మతలు, అనర్థాలు, దుష్ఫలితాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. పొగాకు కన్నా పెట్టుబడి తక్కువ, మంచి ఆదాయం వచ్చే పంటలు ఉన్నాయని తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించి ఏ పంటకు ఆ భూమి అనువైందో శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేస్తామన్నారు. జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు మంచి ఫలితాలను ఇస్తోందని, అదేవిధంగా ఆయిల్ ఫామ్, మొక్కజొన్నకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పి సుబ్బయ్య, ఉద్యానవన శాఖ డిడి ఎస్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మన రైతులు కూడా ప్రపంచానికి అన్నం అందించే అన్నదాతలు, ప్రపంచానికి ఆరోగ్యం. అందుకు మేడం తమరి ముఖ్య వాక్యాలతోటి తమరి ఉన్నప్పటికీ ఇంత డిపార్ట్మెంట్, ఇంత పెద్ద జిల్లా ఇంతగా ఉన్నప్పటికీ ఒక హార్టికల్చర్ని, అగ్రికల్చర్ని విరివిడిగా ఒక హ్యూజ్ ఎంప్లాయీస్ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా అయినా మనం ఏ ప్రోగ్రామ్ చేస్తున్నామో అవి కరెక్ట్గా అందరికీ నిజమైన కావాల్సిన వాళ్ళకి, పెద్ద రైతులకి, టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుసుకోవచ్చు. కానీ చిన్న రైతులకు కానీ ఇంకా తెలియని పల్లెటూరులో ఎక్కడెక్కడికి ఉండే వాళ్ళకి కానీ ఈ మెసేజ్ ఎట్లా తీసుకెళ్ళాలి, మా అందరం మీకోసం ఉన్నాము, మీకు ఈ ఇంటర్వెన్షన్ మేము చెప్తాము, అది మీరు ఫాలో అవుతే మీకు మంచి, మీరు నష్టపడక్కలేదు. పాతకాలలాగా ఏమి రాలేదు, పంట రాలేదు, 3 పంట పట్టేస్తుంది, ఒక పంట కూడా ఈ సంవత్సరం రాదా, వర్షం లేదు కాబట్టి ఫెయిల్ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్, అలాంటి మెసేజ్లు లేకుండా ఇంకా నేను ఎక్కువ ఎకరం తీసుకున్నాను, ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ పెంచుకుంటామని అట్లాంటి మాటలు వినాలి. ఈ టెక్నాలజీ వాడుతున్నాను, ఇది చూడండి, నేను డ్రోన్ కెమెరాలో ఇది చేస్తున్నాను, పెస్టిసైడ్స్ వాడుతున్నాను, అట్లాంటి ఇందులో మీరు కూడా లాభపడాలి. మా అందరూ చెప్పిన అదే స్టేట్మెంటే మాకు తమిళలో ఉన్నది, మీరు పొలాల కాల్పడితేనే మేము అన్నంలో చేయబెట్టే కదా అని చెప్పేసి నేను లిటరల్గా తమిళలో ఉన్నది ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఆ డైలాగ్ ఎక్కువ చెప్తాను. థ్యాంక్ యూ అందరూ మేడం గారు. ఏలూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతోంది. ఏలూరులోని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న ఈ స్పోర్ట్స్ మీట్లో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొంటూ వారి ప్రతిభను కనపరుస్తున్నారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావులు కూడా ఈ క్రీడలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. అంతేకాకుండా వారు కూడా పలు క్రీడలు ఆడి సిబ్బందిని ఉత్సాహపరుస్తున్నారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వాలీబాల్ ఆడగా, అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు షటిల్ ఆడారు. ర్యాంకులను మరిచే సిబ్బందితో మమేకమై క్రీడా స్ఫూర్తితో పోలీసు అధికారులు ముందుకు వెళుతున్నారు. ఈ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించడంతో పాటుగా ఉన్నత స్థాయి పోటీల్లో కూడా పంపిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
జంగారెడ్డిగూడెం మండలం గురుమాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శనివారం వేకువజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 5 గంటలకు ప్రాతకాలాన తోమాల సేవ జరిపి అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆలయం వద్ద భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన ఐనవల్లి మంజుశ్రీచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. దర్శనాలకు విచ్చేసిన భక్తులు హనుమద్ నామస్మరణతో ఆలయం మార్మోగింది. వేలాది మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయంలో ఆదివారం ఉదయం శ్రీ సువర్చల హనుమద్ కళ్యాణం నిర్వహింపబడుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలిపారు. భీమడోల్లో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి బాబా 99వ జన్మదినోత్సవ వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు. సొసైటీ వీధిలోని సేవా సమితి భవనంలో శనివారం తెల్లవారుజాము నుంచి విశేష కార్యక్రమాలు నిర్వహించారు. బాల వికాస్ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు శ్రీ ఆంజనేయం రూపకం ఆహుతుల్ని మంత్రముగ్ధులను చేసింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో ఆశ్రమ్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భీమడోలు మండల శాఖ శ్రీ సత్యసాయి బాబా సేవా సమితి కన్వీనర్ సత్యసాయి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి చూపిన సేవ ప్రేమ మార్గంలో తమ సేవా సమితి పనిచేస్తుందన్నారు. సత్యసాయి 99వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం, అన్న సమారాధన కార్యక్రమం, అదేవిధంగా ఇటీవల విజయవాడ విపత్తు సమయంలోనూ వితరణ కార్యక్రమం చేపట్టామని, మొక్కలు నాటడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, ముఖ్యంగా ప్రతి ఆదివారం శిక్షణ తీసుకుంటున్న బాల వికాస్ చిన్నారుల గురించి వివరించారు. నవంబర్ 23 భగవాన్ సత్సాయిబాబా వారి యొక్క 99వ జన్మదినోత్సవం. ఆ వేడుకల్లో భాగంగా భీమడోలులో మా సమితి యందు మా భీమడోలు బాలిక చిన్నారులచే శ్రీ ఆంజనేయం నృత్యరూపకం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం అనేది. అలాగే భగవాన్ సత్సాయిబాబా వారి జన్మదినోత్సవం సందర్భంగా మేము ఆశ్రమ హాస్పిటల్ వారిచే జనరల్ మెడిసిన్ ఉచిత మెడికల్ క్యాంపు చేస్తున్నాము. వారికి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము విధంగా చేయడానికి ముఖ్య కారణం భగవాన్ సత్సాయిబాబా వారి యొక్క ప్రేమ సేవే కారణంగా మేము చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెట్ట ప్రాంత కాపు సేవా సమితి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ఈ నెల 24న కాపు వన సమారాధన ఏర్పాట్లను పర్యవేక్షించిన సమితి సభ్యులు. జంగారెడ్డిగూడెంలో బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు చేసిన డిఎస్పీ రవిచంద్ర. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ సూచన.
జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహణ, ర్యాలీ నిర్వహించిన కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.